హాయ్, దిస్ ఇస్ సౌందర్య ఫ్రమ్ హ్యాపీకాయిన్ టీమ్. ఐఎమ్ ఏ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్. ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఆయన మోడ్స్, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. చాలామంది స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటారు. సో స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏంటంటే చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, డే టు డే మార్కెట్ కరప్షన్స్ ఎలా ఉన్నాయి అని. ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ కనుక రిడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఆర్ ఎల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. డిపెండ్స్ ఆన్ మార్కెట్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రిస్క్ రేషియో ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు స్టాక్స్లో. అదే మనం మ్యూచువల్ ఫండ్స్లో చెక్ చేసుకున్నట్టయితే మనం డే టు డే అనేది పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దానికంటూ ఎక్స్పర్ట్ పర్సన్స్ ఉంటారు, ఫండ్ మేనేజర్ దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. మనకి ఏంటంటే ఒక స్కీమ్లో అనేది కాకుండా డిఫరెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. మనకి రిస్క్ రేషియో తక్కువగా ఉంటుంది, యాజ్ వెల్ as మంచి రిటర్న్స్ పర్ఫామ్ చేసే స్కీమ్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇస్తారు. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 మోడ్స్ అనేవి ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. వన్ ఈస్ ఎస్ఐపి మోడ్ అండ్ సెకండ్ వన్ ఈస్ లంసమ్ మోడ్. సో కమింగ్ టు ది ఎస్ఐపి మోడ్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఎవరైతే కూడా జస్ట్ స్మాల్ అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలి లాంగ్ డ్యూరేషన్ కోసం అనుకుంటారో వాళ్ళకి ఎస్ఐపి మోడ్ చాలా బెటర్ మోడ్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నారు, తనకి ఒక 30,000 మంత్లీ శాలరీ వస్తుంది అనుకుంటే మంత్లీ శాలరీలో నుండి జస్ట్ ఒక 2,000 తను సేవ్ చేయాలి అనుకుంటున్నాడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో. సో 2,000 అనేది చాలా స్మాల్ అమౌంట్ అవుతుంది తన శాలరీతో కంపేర్ చేస్తే. సో అలా లాంగ్ డ్యూరేషన్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే హ్యూజ్ రిటర్న్స్ ఉంటాయి. తనకి రిస్క్ రేషియో కూడా చాలా తక్కువగానే ఉంటుంది. దీనికి ఆటోపే ఆప్షన్ కూడా ఉంది. ఆటోపే దేనికోసం అంటే, సో ఎస్ఐపి మోడ్కి మనం ఆటో డెబిట్ ఆప్షన్ అనేది ఇస్తాము. తన బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ మంత్ తన శాలరీ క్రెడిట్ అవ్వగానే తను ఏదైతే స్పెసిఫిక్ డేట్ ఎస్ఐపికి చూస్ చేసుకుంటారో ఆ డేట్కి ఆటోమేటిక్గా ఎస్ఐపి అనేది తన బ్యాంక్ అకౌంట్లో నుండి డెబిట్ అయిపోతుంది. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎస్ఐపి మోడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది జస్ట్ ఈ ఇమేజ్లో మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఒక పర్సన్ 10,000 ఎస్ఐపి అనేది స్టార్ట్ చేశాడు. అది 20 ఇయర్స్ వరకు. సో 20 ఇయర్స్ తర్వాత వాల్యూ ఎంత అయింది అంటే 1,51,59,549 అనేది అయ్యింది. అదే సేమ్ 10,000 ఎస్ఐపి వాల్యూ అనేది 25 ఇయర్స్కి చెక్ చేసుకున్నట్టయితే 3,28,40,734 రూపీస్ అయింది. సో సేమ్ 10,000 ఎస్ఐపి వాల్యూ 30 ఇయర్స్లో చూసుకుంటే 7,98,206 రూపీస్ అయింది. సో ఈచ్ 5 ఇయర్స్కి తన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది మాత్రం అలాగే ఉంది, బట్ రిటర్న్స్లో మాత్రం చాలా డబుల్ రేట్ అనేది అయ్యింది. సో ఇది మనం ఎస్ఐపిలో కనుక స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేసుకుంటే లాంగ్ డ్యూరేషన్కి మంచి రిటర్న్స్ అనేది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అండ్ కమింగ్ టు దిస్ సెకండ్ మోడ్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బల్క్ అమౌంట్ అనేది ఉంది. సో అది లాకర్లో కానీ ఆర్ఎల్స్ లేకపోతే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఇలా ఉంటే దాన్ని మనం మ్యూచువల్ ఫండ్లో బల్క్గా ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని లంసమ్ మోడ్ అంటూ ఉంటారు. సో వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఒక పర్సన్ దగ్గర ఒక 1 lakh రూపీ ఉంది. సో ఒక 20 ఇయర్స్ వరకు తనకి ఎలాంటి అవసరం లేదు అనుకుంటే 20 ఇయర్స్ లంసమ్లో ఇన్వెస్ట్మెంట్ మోడ్ ఇస్తారు. సో అది ఏంటంటే రిటర్న్స్ 20 ఇయర్స్ తర్వాత 16,36,653 రూపీస్ అయింది. సో సేమ్ 1 lakh రూపీ అనేది 25 ఇయర్స్లో 32,91,895 అయింది. సేమ్ అమౌంట్ ఇన్ 30 ఇయర్స్లో 66,21,177. అండ్ ద సేమ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది కాన్స్టెంట్గా 1 lakh ఉంది, బట్ రిటర్న్స్ కూడా ఇక్కడ కూడా మనకి డబల్ రిటర్న్స్ అనేది గెయిన్ చేశారు. సో దిస్ ఈజ్ ద ఎస్ఐపి అండ్ లంసమ్ మోడ్ అండ్ వాటి పర్ఫార్మెన్స్ అండి. సో ఎవరైనా సరే ఇవి రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే సో మీరు ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ యాడ్ చేశాను. ప్లీజ్ ఫిల్ ద ఫామ్, టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.